హబక్కుక్స్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 26వ ప్రజెంటేషన్. ఈరోజు 2 టెంపుల్ క్లెన్సింగ్స్, 2 మందిర శుద్ధీకరణలు మొదటి భాగాన్ని మనము నేర్చుకుంటున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని బోధించడానికి మేము సిద్ధంగా ఉండగా, మీ వాక్యాన్ని బోధించడానికి మాకు కావలసిన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. పాపమును క్షమించి మాకు దీన మనస్సును అనుగ్రహించి మా ద్వారా మీ వాక్యాన్ని మీరు మీ మహిమ కొరకు ప్రకటించుకోమని, 2 మందిర శుద్ధీకరణ గురించి మేము నేర్చుకోబోతూ ఉండగా, వాక్యాన్ని బోధిస్తున్న నాకు, వాక్యాన్ని వినించిన మీ ప్రజలకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి సత్యమును అర్థం చేసుకుని మేము మీ మహిమ కొరకు, మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మమ్మల్ని మీరు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. టూ టెంపుల్ క్లెన్సింగ్స్, 2 మందిర శుద్ధీకరణలు మొదటి భాగము. 2 టెంపుల్ క్లెన్సింగ్స్ అనేది మనము యేసుక్రీస్తు వారి కాలంలో చూస్తాము. యేసుక్రీస్తు వారు ఆయన 2 సార్లు మందిరాన్ని శుద్ధి చేశారు. ఈ చరిత్రను మనము మిల్లర్ కాలంలో కూడా చూస్తాము. మిల్లర్ కాలంలో 2 సార్లు దేవుడు మందిరాన్ని శుద్ధి చేశాడు. మొదటగా ప్రొటెస్టెంట్ సంఘాలను, తరువాత మిల్లర్ రైట్స్ని. ఈ చరిత్ర మరలా ఇది రిపీట్ అవుతుందని 10 మంది కన్యకల ఉపమానము ద్వారా మనము నేర్చుకున్నాము. మన కాలంలో మరొకసారి 2 సార్లు 2 మందిరములు శుద్ధి చేయటము జరుగుతుంది. మొదటగా దేవుడు శుద్ధి చేసే మందిరము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. అది అయిపోయిన తర్వాత ప్రొటెస్టెంట్ సంఘాలను దేవుడు శుద్ధి చేస్తాడు. వీటిని మనము ప్రకటన 14వ అధ్యాయంలో చూస్తాము, తర్వాత ప్రకటన 18వ అధ్యాయంలో చూస్తాము. దేవుడు ఆయన సంఘమును ఆయన శుద్ధి చేయక మునిపే ధర్మ విరోధి సంబంధమైన మర్మము తన పనిని ప్రారంభిస్తాడు. అందుచేత దేవుడు శుద్ధి చేసినప్పుడు ఆ శుద్ధి ప్రక్రియను దేవుని ప్రజలు గుర్తించకుండా ఉండినట్లుగా దేవుని ప్రజలకు మద్యాన్ని త్రాగిస్తాడు, అనగా తప్పుడు బోధలను త్రాగిస్తాడు. అందుచేత దేవుడు మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు దానిని దేవుని ప్రజలు గ్రహించలేరు. ఏ విధంగా ధర్మ విరోధి సంబంధమైన మర్మము అపవాది మనుషులను అబద్ధపు బోధనలోనికి నడిపిస్తాడు అని అంటే, నోవాహు కాలంలో మనం చూస్తే మిక్సింగ్ ఆఫ్ హోలీ అండ్ అన్హోలీ సీడ్. నోవాహు కాలంలో సేతు సంతానం ఉన్నారు. వారిని దేవుని కుమారులని ఆదికాండ మహారాజ్యంలో మనం చదువుతాము. తర్వాత కయను సంతానం ఉన్నారు. వారిని నరుడు కుమార్తెలు అని చెప్పారు. దేవుని కుమారులు నరుడు కుమార్తెలను వివాహం చేసుకోవటము ద్వారా పరిశుద్ధమైన జనాంగమును తీసుకుని వెళ్ళి అపరిశుద్ధమైన జనాంగంతో కలుపుతాడు. ఆ విధంగా ధర్మ విరోధ సంబంధమైన మర్మము పనిచేసి నోవాహు వర్తమానం బోధించినప్పుడు ఆ వర్తమానమును వారు గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటంటే, అపవాది ఈ పని చేశాడు. 120 సంవత్సరాలు నోవాహు సువార్తను బోధిస్తే కేవలము వారి కుటుంబ సభ్యులు తప్ప
ఆ కాలంలో ఉన్న ఎవరు కూడా వర్తమానాన్ని అంగీకరించలేదు. కేవలం శేషించబడిన వారు మాత్రమే ఆ వర్తమానంను అంగీకరించారు. ఎందుచేతనగా ధర్మ విరోధ సంబంధమైన మర్మము అపవాది ఆయన చేయవలసిన పని దేవుడు చేయకముందే ఆయన పనిని ప్రారంభిస్తాడు. అందుచేత వారి వర్తమానాన్ని గుర్తించలేకపోతున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారి సమయంలో కూడా యేసుక్రీస్తు వారు వారి కళ్ళ ముందే తిరుగుతూ ప్రవచనాల్లో మనిషి కుమారుడు దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఏమి చేస్తాడని ప్రవచనాలే ఉన్నవో వాటన్నిటినీ కూడా యూదులు ముందు యేసుక్రీస్తు వారు చేస్తున్నారు, బోధిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారే దేవుని కుమారుడని వారు గుర్తించలేకపోయారు. దానికి కారణము ఆ కాలంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము విద్య ద్వారా వారిని మోసం చేశాడు. యూదులు వారు గ్రీక్ ఫిలాసఫీని వారు అంగీకరించారు. దాని ద్వారా ఆ విద్య ద్వారా ఈ ప్రవచనాల్ని అర్థం చేసుకోలేని స్థితికి వారు వెళ్ళారు. ప్రవచనాలు చాలా ప్లెయిన్గా ఉన్నాయి, అయినప్పటికీ కూడా వారు గ్రహించలేకపోయారు. దానికి సాతానుడు విద్య ద్వారా వాళ్ళని మోసం చేశాడు. తరువాత ఈ 2 మందిర శుద్ధీకరణలను మనము మిల్లరైట్ కాలంలో చూస్తాము. ఈ కాలంలో ప్రజలు మిల్లరైట్ అనే అనుచరులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు వారు బోధించారు. ఆ విధంగా బోధించినప్పుడు వారు ఈ యొక్క బోధలకు అనేక మంది వారి ద్వారాలు మూసేశారు. దానికి కారణం ఏమిటంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మము మానవ ఆచారాలను సంప్రదాయాలను క్రైస్తవ సంఘంలో ప్రవేశపెట్టాడు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఆదివారము ఆరాధన. అది మానవ ఆలోచన, అది లేకపోతే ఆచారమే తప్ప అది దేవుని యొక్క వాక్యము కాదు. అందుచేత మిల్లరైట్ కాలంలో మిల్లరు అనే అనుచరులు వారు ఎంతో గంభీరంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని వారి సువార్తను బోధించినప్పుడు 1842లో వారు వర్తమానమునకు ద్వారములు మూశారు. అదేవిధంగా ఇప్పుడు మన కాలంలో దేవుడు మరలా దేవుని సంఘమును 2 సార్లు ఆయన శుద్ధి చేయబోతున్నాడు. ఈ శుద్ధి చేయబడక ముందు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఆయన ఏ విధంగా మోసం చేస్తాడనంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు దేవుడు పరిశుద్ధ గ్రంథమును, ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనములను వివరించడానికి మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు. వాటిని అనుసరించి పరిశుద్ధ గ్రంథాన్ని, దానిలో ఉన్న ప్రవచనములను మనం చదివి అర్థం చేసుకోవాలి. అయితే మనము దానిని విడిచిపెట్టి ప్రొటెస్టెంట్స్ మరియు క్యాథలిక్ వారి దగ్గర నుంచి వచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వివరించే ఆ పద్ధతులను మనం తీసుకున్నాము. మనకి దేవుడిచ్చిన పద్ధతి ఏమిటనంటే ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. వాక్యమునే వివరిస్తుంది. ఒక వాక్యం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వాక్యం ఉంటుంది. దీనిలో లైన్ అపాన్ లైన్ ప్రారంభము నుండి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు అంతంలో ఏమి జరుగుతుందో. కనుక ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ మనం ఉపయోగిస్తే ప్రారంభంలో ఉన్నదాన్ని మనం అంతంలో దానిని మనం గ్రహించగలుగుతాము. దేవుడు మనకు అది ఇచ్చాడు. కానీ అడ్వెంటిస్ట్ పరమైన మనము ఆ ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ని మనం ప్రక్కన పెట్టి హిస్టారికల్ క్రిటికల్ మెథడ్ అనే బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్ని మనం తీసుకున్నాము. ఇప్పుడు అడ్వెంటిజంలో కాంట్రవర్సీ, వివాదము ఏమిటి అని అంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మము ప్రవేశపెట్టిన ఈ ఫాల్స్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ఒకటే, దానికిని తర్వాత దేవుడు మనకిచ్చిన బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్కి మధ్యన ఇప్పుడు వివాదము జరుగుతుంది. అయితే ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్కి హిస్టారికల్ క్రిటికల్ మెథడ్కి వ్యత్యాసము ఒకటి నేను మీకు చెప్తాను. ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ అంటే ప్రవచనము నుండి మనము చరిత్రను గుర్తిస్తాము, అది ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. అయితే హిస్టారికల్ క్రిటికల్ మెథడ్ ఏమిటంటే చరిత్రను చదివి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తాము. కనుక మనము చరిత్రను అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు మనము చదువుకోవాలి. సో కనుక దేవుడు మనకి ఇచ్చిన ప్రిన్సిపల్స్ 14 రూల్స్ ఉన్నాయి. మనం వాటిని ఉపయోగించి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే దేవుడు మనకి ఇప్పుడు ఏం వర్తమానం ఇస్తున్నాడు అనేది మనకి తెలుస్తుంది. అయితే హిస్టారికల్ క్రిటికల్ మెథడ్ అనేది మన అడ్వెంటిజంలోకి
1919 నుండి అది రావటం ప్రారంభమైంది. దాన్ని మనం అంగీకరించడం ద్వారా హబక్కూకు 2 టేబుల్స్ మీద ఉన్న ఈ ప్రవచనాలు మనకి అర్థం కావటం లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన పరిచర్య చేసినప్పుడు 2 సార్లు మందిరాన్ని ఆయన శుద్ధి చేశాడు. ఇవి దేనికి సూచనగా ఉన్నాయంటే మిల్లరైట్ కాలంలో మందిర శుద్ధీకరణకు సూచనగా ఉన్నాయి. తర్వాత లోక అంతంలో దేవుడు శుద్ధి చేయబోయే 2 మందిరాలకు ఇది సూచనగా ఉన్నది. వాటిని మనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుండి 16 వరకు. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభంలో మొదటిగా ఆయన మందిరాన్ని శుద్ధి చేశారు. దాని గురించి ఇప్పుడు మనం చదువుతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుండి 16 వరకు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు కూర్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొడ్లను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించిన ప్రారంభంలో ఆయన వెళ్ళి మందిరంలో ఇటువంటి వ్యాపారం చేస్తున్నారు. పస్కా పండుగ ఆ సమయంలో వారిని దండించడానికి యేసుక్రీస్తు వారు త్రాళ్లతో చేసిన కొరడాన్ని తీసుకుని వారిని అక్కడి నుండి తరిమి వేశాడు. ఈ త్రాళ్లతో చేసిన కొరడ అంటే కొన్ని తాళ్ళు ఉన్నాయన్నమాట, దానికి థ్రెడ్స్. సో లైన్ అపాన్ లైన్ అనే దీని ద్వారా దేవుడు మనకు వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు మొదటగా ఈ మందిర శుద్ధీకరణ చేయక మునుపు ఆయన ఒక పని చేశాడు. ఏమిటంటే ఆయన మొదటి అద్భుతాన్ని చేశాడు. మొదటి అద్భుతం చేసిన తరువాత యేసుక్రీస్తు వారు మందిరాన్ని శుద్ధి చేశారు. అదేవిధంగా ఆ రెండవసారి మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అద్భుతం చేసిన తరువాత ఆయన మందిరాన్ని శుద్ధి చేస్తారు. కనుక అద్భుతము చేయటము అది దేనికి సూచనగా ఉన్నదని అంటే యేసుక్రీస్తు వారు ఆయన దైవత్వమును శక్తిని ఉపయోగించుకోవడానికి సూచనగా ఉన్నది. సో రెండవ మందిరము శుద్ధీకరణ గురించి మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వాక్యాలు చదువుదాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయగోరే వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారనెను. కనుక మొదట్లో ఏమైతే మాటలు చెప్పాడో యేసుక్రీస్తు వారు రెండోసారి కూడా మందిరాన్ని శుద్ధి చేసేటప్పుడు అయ్యే మాటలు చెప్పాడు. అయితే ఆయన ఈ మందిరం శుద్ధి చేయక మునుపు ఆయన చేసిన అద్భుతము అది చివరి అద్భుతము. అదేమిటంటే యేసుక్రీస్తు వారు లాజర్ను ఆయన బ్రతికిస్తారు. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించక మునుపు 40 రోజులు 40 నెంబర్ మనం చూస్తాము. అదేవిధంగా యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభంలో మరలా మనం 40 రోజులు చూస్తాం. ఈ 40 రోజులు దేనికి సూచనగా ఉన్నదంటే సిద్ధపాటుకు సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించక మునుపు ఆయన 40 రోజులు అరణ్యంలో ఆయన పరిచర్య చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ లేచిన తర్వాత 40 రోజులు ఆయన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో ఉండి వారికి సత్యమును ఆయన బోధిస్తారు. దీనిని మనము మన మందిరాన్ని దేవుడు శుద్ధి చేయటం ఎక్కడ ప్రారంభించాడనంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 40వ వచనం. ఇది పామోనై మనకు తెలియజేస్తుంది. ఓకే, యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభంలో అద్భుతం చేసి తర్వాత మందిరాన్ని శుద్ధి చేశారు. మనం స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ నుంచి కొన్ని స్టేట్మెంట్స్ చదువుదాం. ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాల్యూమ్ 2 పేజ్ 102. The future life of Christ was mapped out before him. His divine power had been hidden and he had waited in obscurity
and humiliation for 30 years and was in no haste to act until the proper time should arrive. యేసుక్రీస్తు వారు ఆయన ముందు ఆయన ఏమి చేయబోతున్నారో ఆయనకి తెలుసు, స్పష్టంగా ఆయన ముందు అది బయలుపరచబడి ఉన్నది. ఒక మ్యాప్ లాగా అది ముందు ఆయన పెట్టి అది ఉంది. ఆయనకు తెలుసు ఆయనకి ఏం చేస్తున్నారు. హిస్ డివైన్ పవర్ హ్యాడ్ బీన్ హిడెన్. ఆయన యొక్క దైవత్వమును మరుగున పెట్టుకున్నాడు. దానిని ఆయన దాచి ఉంచాడు. ఆయనకి అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ, అనేకమైన నిందలు వచ్చినప్పటికీ, ఆయనకి ఎటువంటి అవమానం కలిగినా ఆయన శక్తిని ఆయన ఉపయోగించలేదు. ఎందుకనగా ఆయన శక్తి ఉపయోగించవలసిన సమయం వస్తుంది, అప్పటి వరకు ఆయన దైవత్వమును ఆయన మరుగుగా ఉంచాడు. ఆయన సమయం వచ్చినప్పుడు అప్పుడు ఆ దైవత్వం ఉపయోగించి ఆయన అద్భుతములు చేసి యేసుక్రీస్తు వారు దేవుని మేలు కొరకు, దేవుని ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు ఆయన పరిచర్యను ఆయన ప్రారంభించారు. మొదటి 30 సంవత్సరములు యేసుక్రీస్తు వారు ఆయన దైవత్వమును ఆయన మరుగుగా ఉంచారు. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మీదకి పావురం వలె పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. అప్పుడు ఆయన శక్తిని ఆయన ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఆయన బాప్తిసం పొందిన తరువాత అరణ్యానికి వెళ్ళి 40 రోజులు అక్కడ ఉంటారు. 40 రోజులు ఉండి ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిచర్యను ప్రారంభిస్తారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మీదకి ఈ పరిశుద్ధాత్ముడు పావురం వలె వచ్చాడో, ఆయన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలకు ముందే ఆయన పరిచర్య చేశారు, కానీ ఆయన చెప్పిన వర్తమానము ఇప్పుడు శక్తి పొందుతుంది. ఎప్పుడైతే వర్తమానం శక్తి పొందుతుందో అప్పుడు దేవుని ప్రజలకు పరీక్షా సమయము ప్రారంభమవుతుంది. టెస్టింగ్ ప్రాసెస్ విల్ బిగిన్. ఎప్పుడైతే వర్తమానము శక్తి పొందుతుందో, యేసుక్రీస్తు వారు 40 రోజులు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకి 3 పరీక్షలు వచ్చాయి. దీనిని మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం చూస్తాము. ఆయనకు ఇచ్చిన 3 పరీక్షలు ఏమిటంటే, మొట్టమొదటి పరీక్ష రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని అపవాది శోధిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్తారు. తర్వాత ఆ రెండవ శోధన, నీవు ఈ కొండ మీద నుంచి కిందకు దూకుము, దేవుడు ఆయన దూతను పంపించి కాపాడుతాడని చెప్పాడు. అది రెండవ శోధన. ఈ రెండవ శోధన ఇంగ్లీష్లో మిసెస్ వైట్ ఏమని పిలుస్తున్నారంటే ప్రిజంప్షన్. మొట్టమొదటి శోధన ఆహారం గురించి, ఆ రెండవ శోధన దీనిని ప్రిజంప్షన్ అంటున్నారు. ప్రిజంప్షన్ అంటే ఏమిటో మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాము. తర్వాత యేసుక్రీస్తు వారికి వచ్చిన 3వ పరీక్ష ఏమిటంటే అపవాదిని ఆరాధించమని చెప్తాడు. నువ్వు నన్ను ఆరాధిస్తే ఈ లోకంలో ఉన్న ఘనత అంతా నేను నీకు ఇస్తానని చెప్తారు. ఈ విధంగా 3 శోధనలు వచ్చే. ఎప్పుడైతే దేవుని యొక్క ఆ సందేశము శక్తి పొందుతుందో అప్పుడు దేవుని ప్రజలకు పరీక్ష ప్రారంభము అవుతుంది. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 పేజ్ 281 and 282. In Satan's first temptation upon the point of appetite. మొట్టమొదటి శోధన appetite అంటే ఆహారము. He next tried to make advantage of the faith and perfect trust Christ had shown in his heavenly Father to urge him to presumption. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తండ్రి యందు పరిపూర్ణమైన విశ్వాసం ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు తండ్రి ఆయనను నడిపిస్తున్నారు అని ఆయనకి తెలుసు. యేసుక్రీస్తు వారు ఆయన చేయబోయేది సమస్తం ఆయనకి తెలుసు. అయితే ఇక్కడ అపవాది వచ్చి ఆయనను శోధిస్తున్నాడు. ఏమనంటే, నీవు దేవుని కుమారుడు అయితే, ఆయనకు ఒక సందేహాన్ని పెడుతున్నాడు. ఆయన హృదయంలో ఒక ఆలోచనని పెడుతున్నాడు. ప్రిజంప్షన్ అంటే అర్థం ఏమిటంటే, దీన్ని మిసెస్ వైట్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ప్రిజంప్షన్ అంటే దేవుని యొక్క వాక్యమును, సత్యమును మనకి చీకట్లో చూపించడం, లేకపోతే రాంగ్ లైట్లో చూపించడం, లేకపోతే దేవుని యొక్క వాక్యమునకు పైగా మానవుని యొక్క వాక్యాన్ని ఉంచడము, లేకపోతే దేవుని యొక్క వాక్యము స్థానంలో మానవుని యొక్క మాటను పెట్టడము. ఇక్కడ యేసుక్రీస్తు వారికి తండ్రి మీద అపారమైన విశ్వాసం ఉంది. అయితే ఆ విశ్వాసమును అపవాది పరీక్షిస్తూ దేవుని మాట స్థానంలో ఆయన మాటను పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇది టెస్ట్ ఆఫ్ ప్రిజంప్షన్. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇఫ్ thou be the son of God, cast yourself
down, for it is written, he shall give his angels charge concerning thee. Matthew 4:6. యేసుక్రీస్తు వారు ఆన్సర్ చేస్తారు. జీసస్ ప్రాంప్ట్లీ ఆన్సర్డ్, ఇట్ ఈస్ రిటన్ అగైన్, thou shall not tempt the Lord thy God. యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానము, నీ దేవుడిని నీవు శోధించకూడదు అని ఆయన చెప్పారు. ప్రిజంప్షన్ అంటే ఏమిటి? మానవుని యొక్క మాటను దేవుని మాట కంటే పైన పెట్టడము, లేకపోతే దేవుని యొక్క వాక్యమును దాన్ని తప్పుగా చూపించటము, లేకపోతే దేవుని యొక్క వాక్యము మాట స్థానంలో మానవుని యొక్క మాట పెట్టడము. దీనితోనే అవ్వను ఆది కాండంలో అపవాది మోసం చేశాడు. దేవుడు అన్నాడు, మీరు ఆ పండు తింటే చనిపోతారని చెప్పాడు. ఆ పండు తింటే మీరు చావరని చెప్పాడు. దిస్ ఈజ్ టెస్ట్ ఆఫ్ ప్రిజంప్షన్. దేవుని వాక్య స్థానంలో అపవాది వాక్యము పెట్టడం, మానవుని యొక్క వాక్యము పెట్టడము. సౌలు కూడా అలాగే చేశాడు. సౌలు దగ్గరికి ప్రవక్త అయిన సమయాలు వచ్చి చెప్తే సమయాల మాట ఆయన నమ్మడు. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 178. ప్రస్తుతము చర్చ్ ఎలా ఉన్నారు, దేవుని ప్రజలు ఎలా ఉన్నారో దీని గురించి మాట్లాడుతుంది. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 178. ద ప్రివైలింగ్ స్పిరిట్ ఆఫ్ అవర్ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ఇన్ఫిడెలిటీ అండ్ అపాస్టసీ. ఇప్పుడు మన కాలంలో ఏది బాగా ప్రబలుతుంది అని అంటే ఇన్ఫిడెలిటీ, అనగా అవిశ్వాసము. దేవుని వాక్యం యందు అవిశ్వాసము. ఎక్కువగా మనుషులు మానవ పద్ధతులను, మానవ ఆచారాలను, మానవ వాక్యాన్ని మనుషులు అంగీకరిస్తున్నారండి. తర్వాత అపాస్టసీ, భ్రష్టత్వము. ఈ ప్రపంచం అంతా కూడా దేవుని సంఘం ఎక్కడైతే ఉందో అక్కడ ఈ భ్రష్టత్వం ప్రబలుతూనే ఉన్నది. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఏ స్పిరిట్ ఆఫ్ అబౌవ్డ్ ఇల్యూమినేషన్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. వారు అనుకుంటున్నారు మాకు సత్యం ఉన్నది అని వారు అనుకుంటున్నారు. కానీ తర్వాత మిసెస్ వాట్ ఏం చెప్తున్నారు చూడండి. బట్ ఇన్ రియాలిటీ ఆఫ్ ద బ్లైండెస్ట్ ప్రిజంప్షన్. అయితే వారు మాకు సత్యం ఉన్నది అనుకుంటున్నారు, కానీ వారి దగ్గర ఉన్నదంటే బ్లైండెస్ట్ ప్రిజంప్షన్. అంతా మనం నేర్చుకున్నాము. ప్రిజంప్షన్ అంటే ఏమిటి? దేవుని వాక్య స్థానంలో మానవుని మాటలు పెట్టడము, లేకపోతే దేవుని వాక్యానికి పైగా మానవ ఆచారాలను లేకపోతే సంప్రదాయాలను వాక్యాన్ని పెట్టడము. సో కనుక వారికి మాకు వాక్యం ఉందనుకుంటున్నారు, కానీ అది ఏం వాక్యం అంటే దేవుని వాక్యం కాదండి అది. సో వారు దేవుని వాక్యం కంటే కూడా మానవ ఆలోచనలను, మానవ థీరీస్ని దేవుని వాక్యం కంటే కూడా వారు పైన పెడుతున్నారు. అందుకని మిస్టర్ వైట్ అంటున్నారు, ఇన్ రియాలిటీ ఆఫ్ ది బ్లైండెస్ట్ ప్రిజంప్షన్ హ్యూమన్ థీరీస్ ఆర్ ఎగ్జాల్టెడ్ అండ్ ప్లేస్డ్ వేర్ గాడ్ అండ్ హిస్ లా షుడ్ బీ. మానవుని యొక్క ఈ థీరీస్ అన్నిటిని కూడా దేవుని వాక్యము స్థానంలో తీసుకుని వెళ్ళి వాటిని పెడుతున్నారు. మానవుని మాట కంటే కూడా, దేవుని మాట కంటే కూడా మానవుని మాటను ఎక్కువగా మనుషులు హెచ్చిస్తున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దేర్ ఈజ్ సీన్ ఏ స్పిరిట్ ఆఫ్ అపోజిషన్ టు ద ప్లెయిన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఐడోలట్రస్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ హ్యూమన్ విజ్డమ్ అబౌవ్ డివైన్ రెవల్యూషన్. దేవుడు బయలుపరిచిన దానికి మానవుడు దానికంటే పైగా మానవుని మాట పెడుతున్నాడు. ఈ వాక్యాన్ని ఈ మనిషి విధంగా అర్థం చేసుకుని మా దగ్గర సత్యం ఉందని మనుషులు అనుకుంటున్నారు. కనుక యేసుక్రీస్తు వారికి వచ్చిన రెండవ పరీక్ష టెస్ట్ ఆఫ్ ప్రిజంప్షన్. మూడవ పరీక్ష ఏమిటంటే ఆరాధనకు సంబంధించి. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య కాలంలో 2 సార్లు, మొదటి ఆయన పరిచర్య ప్రారంభించిన మొదట్లో ఒకసారి మందిరాన్ని శుద్ధి చేశారు, చివరిలో ఇంకొకసారి శుద్ధి చేశారు. మొదటి శుద్ధీకరణ గురించి మనం చూద్దాము. క్రీస్తు మందిరమును శుద్ధి చేయక మునుపు ఆయన ఏం చేశారని చెప్పాను నేను. ఏం నేర్చుకున్నా? ఆయన ఒక అద్భుతాన్ని చేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక వివాహము జరుగుతుంది, కానాను వివాహము. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు అక్కడికి వెళ్తారు. ఆ కానాను వివాహము దేనికి సూచనగా ఉన్నదంటే 10 మంది కన్యకల ఉపమానములో జరిగే సంభవాలకు సూచనగా ఉంది, అనగా మెల్లరైట్ చరిత్రకు సూచనగా ఉంది. తర్వాత మన కాలంలో జరిగే దానికి అది సూచనగా ఉన్నది. డెజర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 148 and 149. The gift of Christ to the marriage feast was a symbol. యేసుక్రీస్తు వారు ఆ కానాను వివాహంలో ఆయన చేసిన పని, అది ఒక ఇచ్చిన బహుమానము,
అది ఒక సూచన అని ఇక్కడ మిస్సెస్ వైట్ చెప్తున్నారు. ద వాటర్ రిప్రజెంటెడ్ బ్యాప్టిజం ఇంటూ హిస్ డెత్, ద వైన్ ద షెడింగ్ ఆఫ్ ది బ్లడ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ది వరల్డ్. ఆ కానాను విందులో నీళ్లు ఉన్నాయి, తర్వాత ద్రాక్ష రసము ఉన్నది. ఆ నీళ్లు యేసుక్రీస్తు అది బాప్తిసమునకు సూచన. తర్వాత ఆ ద్రాక్ష రసము యేసుక్రీస్తు వారు పాపముల కొరకు చిందించే రక్తమునకు అది సూచనగా ఉంది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానమునకు ఇది సూచనగా ఉంది. ద వాటర్ టు ఫిల్ ద జార్స్ వాజ్ బ్రాట్ బై హ్యూమన్ హ్యాండ్స్, but the word of the Christ alone could impart to it life-giving virtue. అయితే ఆ బాణలో నీళ్లు లేనప్పుడు మనుషులు తీసుకుని వచ్చి దానిలో నీళ్లు పోశారు. కానీ మనుషులు వారి పని వారు చేస్తారు, కానీ మనిషికి శక్తినిచ్చేది మాత్రము ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము మాత్రమే. స్టేట్మెంట్ కంటిన్యూస్. సో with the rites which point to the Savior's death, it is also by the power of Christ working through faith that they have efficacy to nourish the soul. గనుక మనము ప్రజలను ఏ విధంగా బలపరుస్తామనంటే విశ్వాసం ద్వారా యేసుక్రీస్తునందు మనము చేసినప్పుడు మాత్రమే దేవుని ప్రజలను మనము వాక్యం ద్వారా బలపరుస్తాం. యేసుక్రీస్తు వారు ఆయన ఈ కానాను విందులో అద్భుతాన్ని చేశారు. ఇది ఈ యొక్క స్టోరీ మనకి ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానం గురించి తెలియజేస్తుంది. వారికి ఒక బహుమానాన్ని ఇచ్చాడు, ఆ బహుమానం ఒక సూచనగా ఉంది అని దీనిలో చెప్పాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. అట్ ద ఫస్ట్ ఫీస్ట్ he attended with his disciples, Jesus gave them the cup that symbolized his work for their salvation. యేసుక్రీస్తు వారు మొదట్లో వారికి ఆ గిన్నె ఇచ్చాడంట. అది యేసుక్రీస్తు వారు చేయబోయే పనికి సూచనగా ఉంది. ఆ పని ఏమిటంటే మానవుల యొక్క రక్షణ. స్టేట్మెంట్ కంటిన్యూస్. అట్ ద లాస్ట్ సప్పర్ హీ గేవ్ ఇట్ అగైన్. మరలా ఆఖరిగా యేసుక్రీస్తు వారు వారితో ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు అప్పుడు కూడా యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఆ గిన్నెను, ఆ కప్పును వారికి ఇచ్చాడు. సో ఈ రెండు సందర్భాలు ఏం తెలియచేస్తున్నాయంటే యేసుక్రీస్తు వారు 2 సార్లు ఆయన మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు. దీని గురించి మనము ఎక్కడ చూస్తున్నాము? మత్తయి సువార్త 25 అధ్యాయంలో చూస్తున్నాము, ప్రకటన 14 అధ్యాయంలో చూస్తున్నాము, తర్వాత ప్రకటన 18వ అధ్యాయం. సెలెక్టెడ్ మెసేజెస్ ఆ బుక్ 2 పేజ్ 118. The prophet says, I saw another angel coming down from heaven, having great power, and the earth was lightened with his glory. ప్రకటన 18వ అధ్యాయంలో ఒక బలిష్ఠుడైన దేవదూత వచ్చాడు. ఆ దేవదూత వచ్చినప్పుడు ఆయన ప్రకాశం చేత, ఆయన యొక్క మహిమ చేత భూమి అంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. And he cried mightily with a strong voice, saying, Babylon the great is fallen and is become the habitation of devils. ఆ దూత వచ్చి ఏమి చెప్తున్నాడు? బబులోను కూలిపోయింది అని చెప్పి మిసెస్ వైట్ రెవల్యూషన్ 18:1-2 వర్సెస్ కోట్ చేశారు. ఓకే, దెన్ దిస్ ఈజ్ ద సేమ్ మెసేజ్ దట్ వాజ్ గివెన్ బై సెకండ్ ఏంజెల్. ప్రకటన 18వ అధ్యాయంలో ఆ దూత వచ్చి ఇచ్చిన వర్తమానం ఏం వర్తమానం? అది ప్రకటన 14వ అధ్యాయంలో రెండవ దూత వర్తమానము. ఆ రెండవ దూత వర్తమానం ఏమిటి? బబులోను మధ్యాన్ని ఆ మహావేశ్య సమస్త జనములకు త్రాగించింది. ఎందుచేత మందిరాన్ని శుద్ధి చేయవలసి వస్తుంది? ఎందుకనంటే బబులోను యొక్క మద్యము దేవుని యొక్క సంఘము త్రాగింది. అందుచేత దేవుడు మందిరాన్ని శుద్ధి చేయవలసి వస్తుంది. కనుక ఇప్పుడు మనము 2 టెంపుల్ క్లెన్సింగ్ చూస్తున్నాము. ఆ 2 టెంపుల్ క్లెన్సింగ్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి ప్రకటన 14వ అధ్యాయంలో ఉన్నాయి. ఎందుచేతనంటే బబులోను మద్యాన్ని సమస్త జనములకు ఆ మహావేశ్య త్రాగించింది, తన యొక్క మద్యాన్ని. అందుచేత దేవుడు ఆయన రాక మునుపు ఆయన ఈ మందిరాన్ని శుద్ధి చేయాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. వాట్ ఈజ్ ద వైన్?
ఇక్కడ బబులోను కూలిపోయింది, మద్యం తాగించిందని చెప్పింది కదా. వాట్ ఈజ్ వైన్? ఆర్ ఫాల్స్ డాక్ట్రైన్స్ షీ హ్యాస్ గివెన్ టు ది వరల్డ్ యాజ్ ఎ ఫాల్స్ వరల్డ్ ఏ ఫాల్స్ సాబత్ ఇన్స్టెడ్ ఆఫ్ ది సాబత్ ఆఫ్ ద 4th commandment. బబులోను ఏమిచ్చింది? ఈ లోకమునకు నిజమైన విశ్రాంతి దినాన్ని ప్రక్కన పెట్టి వారికి అబద్ధపు విశ్రాంతి దినాన్ని ఇచ్చారు. దీన్ని ఏమని చెప్తాం మనం? టెస్ట్ ఆఫ్ ప్రిజంప్షన్. దేవుని వాక్యం స్థానంలో మానవుని యొక్క ఉద్దేశములు, ఆలోచనలు పెట్టడము, అది టెస్ట్ ఆఫ్ ప్రిజంప్షన్. ఈ పరీక్ష ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తు వారికి వచ్చింది. ఈ పరీక్ష ఇప్పుడు ఎవరికి వస్తుంది? ఇప్పుడు మనకు వస్తుంది. టెస్ట్ ఆఫ్ ప్రిజంప్షన్. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. And has repeated the falsehood that Satan first told Eve in Eden, the natural immortality of the soul. ఆది కాండంలో ఈ అవతో అపవాది చెప్పాడు, ఈ పండు తింటే నువ్వు చావు అని చెప్పాడంటే ఆత్మకు చావు లేదనే బోధన చేశాడు. ఇప్పుడు కూడా అదే బోధ లోకమంతా కూడా నమ్ముతుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. మెనీ కిండర్డ్ ఎర్రర్స్ she has spread far and wide, teaching for doctrines the commandments of men. Matthew 15:9. దేవుని వాక్యమునకు బదులుగా మానవ యొక్క ఉద్దేశములను, ఆ థీరీస్ని ఈ లోకంలో ఉన్న వారు బోధిస్తున్నారు. ఇది పరీక్ష మనుషులకి. ఇప్పుడు ద గ్రేటెస్ట్ టెస్ట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం స్థానంలో మానవుని యొక్క ఆచారాలు, వారి యొక్క ఉద్దేశాలు, వాటిని పెట్టి వారు బోధిస్తున్నారు. సో అంతకుముందు మీకు చెప్పాను నేను ఈ పాఠంలోనే, మందిరం 2 సార్లు శుద్ధి చేయబడుతుంది. మందిరం శుద్ధి చేయక మునుపు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఆయన పని ఆయన చేస్తాడు. యేసుక్రీస్తు వారి కాలంలో ఫాల్స్ ఎడ్యుకేషన్ ద్వారా, గ్రీక్ ఎడ్యుకేషన్ వారు అంగీకరించడం ద్వారా వారు మోసపోయారు. యేసుక్రీస్తు వారు ముందే ఉండి వారి ప్రవచనాలన్నీ కూడా ఆయన వాళ్ళ ముందే నెరవేరుతున్నా కూడా వారు గ్రహించలేకపోయారు. మిలరేట్స్ కాలంలో ధర్మవిరోధ సంబంధమైన మర్మం ఎలా పనిచేశాడు? మానవ ఆచారాలు, సంప్రదాయాల ద్వారా పనిచేశాడు. ఇప్పుడు మన కాలంలో ఏ విధంగా పనిచేస్తున్నాడో, రాంగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిబిలికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రాఫెసీస్. స్టేట్మెంట్ కంటిన్యూస్. When Jesus began his public ministry, he cleansed the temple from its sacrilegious profanation. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు దైవ సంబంధమైన అపవిత్రత నుండి ఆయన మందిరమును పరిశుద్ధపరిచాడు. చక్కగా స్పష్టంగా క్లియర్గా మిసెస్ వైట్ చెప్పారు. ఈ క్లెన్స్ ద టెంపుల్. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. అమాంగ్ ద లాస్ట్ యాక్ట్స్ of his ministry was the second cleansing of the temple. యేసుక్రీస్తు వారు 2 సార్లు మందిరాన్ని ఆయన శుద్ధి చేస్తారంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉంది అని మనుషులు అనుకుంటున్నారు. కానీ మనకి ప్రవచన సారం చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆయన కాలంలో ఉన్న మందిరాన్ని 2 సార్లు శుద్ధి చేశారని మనకి స్పష్టంగా ఈ మాటలు తెలియజేస్తున్నాయి. క్రైస్ట్ క్లెన్స్డ్ టెంపుల్ 2 times. ఆయన పరిచర్యకు ప్రారంభించిన మొదట్లో, చివరిలో ఒకసారి. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఈ రెండింటిని మిసెస్ వైట్ దేంతో పోలుస్తున్నారో చూద్దాం. సో ఇన్ ద లాస్ట్ వర్క్ ఫర్ ద వార్నింగ్ ఆఫ్ ద వరల్డ్ 2 distinct calls are made to the churches. ఆఖరిగా దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చే హెచ్చరిక వర్తమానంలో 2 ప్రత్యేకమైన స్పష్టమైన పిలుపులు ఉన్నాయి. ఈ 2 ప్రత్యేకమైన స్పష్టమైన పిలుపులు ఎవరికి? మొట్టమొదటిగా అది అడ్వెంటిస్ట్ సంఘమునకు మొదటి పిలుపు, రెండవ పిలుపు ప్రొటెస్టెంట్ సంఘాల వారికి. ఈజ్ ఇట్ క్లియర్? యేసుక్రీస్తు వారు 2 సార్లు మందిరాన్ని శుద్ధి చేశారు ఆ కాలంలో. అది దేనికి సూచనగా ఉంది? ఈ లోక అంతంలో యేసుక్రీస్తు వారు మరలా మొట్టమొదటిగా దేవుని సంఘమును ఆయన శుద్ధి చేస్తారు. తరువాత ప్రొటెస్టెంట్ సంఘ వారిని, ఈ లోకం అంతటిని కూడా ఆయన శుద్ధి చేస్తారు. దీని గురించి ఎక్కడ రాశారు? ప్రకటన 18వ అధ్యాయంలో మనము చూస్తున్నాము. టెంపుల్ క్లెన్సింగ్ ఇది మనకి పరీక్ష.
ఇది పరిశుద్ధపరచడం ప్రారంభమైందంటే అది మనకి పరీక్ష. మిల్లరెట్ కాలంలో అది వారికి పరీక్ష, యేసుక్రీస్తు గారి కాలంలో వారికి పరీక్ష, ఇప్పుడు ఇది మనకి పరీక్ష. ఇది ఎప్పుడు దీన్ని యేసుక్రీస్తు వారు ఈ శుద్ధి చేయడం ప్రారంభించారు ఆయన కాలంలో. డిజైర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 590. డిజైర్ ఆఫ్ ఏజెస్ 590. అగైన్ ద పియర్సింగ్ లుక్ ఆఫ్ జీసస్ స్వెప్ట్ ఓవర్ ద discreted courts of the temple. All eyes were turned towards him. యేసుక్రీస్తు వారు మందిర ఆవరణంలోకి వెళ్ళారు. అక్కడ అపరిశుద్ధమైన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారు వాటిని చూచారు, అందరూ ఆయన వైపు చూస్తున్నారు. నెక్స్ట్, priests and rulers, Pharisees and Gentiles looked with astonishment and awe upon him who stood before them with the majesty of heaven's king. ఆయన రాజకుమారులాగా మందిరం యొక్క ఆవరణలో ఆయన నిలబడ్డారు. అందరూ ఆయన చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఆ మందిరము అపవిత్రం అయిపోయింది వారి యొక్క క్రియల చేత, దానిని శుద్ధి చేయడానికి ఆయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్, డివినిటీ ఫ్లాష్ త్రూ హ్యూమానిటీ. డివినిటీ ఫ్లాష్ త్రూ హ్యూమానిటీ. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క దైవశక్తిని ఎంతకాలము ఆయన మరుగున ఉంచారని నేర్చుకున్నాం మనం. 30 సంవత్సరములు ఆయన మరుగున ఉంచారు. ఆయనకి ఎంత అవమానం వచ్చినా కూడా ఆయన శక్తిని ఆయన ఉపయోగించలేదు. ఇప్పుడు ఆయన శక్తిని ఉపయోగించే సమయం వచ్చింది. ఇప్పుడు ఈ మానవత్వం ద్వారా ఇప్పుడు దైవత్వాన్ని దేవుడు మనకి యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. డివినిటీ ఫ్లాష్ త్రూ హ్యూమానిటీ, ఇన్వెస్టింగ్ ద క్రైస్ట్ విత్ డిగ్నిటీ అండ్ గ్లోరీ హీ హ్యాడ్ నెవర్ మేనిఫెస్టెడ్ బిఫోర్. ఇప్పుడు ఇంతవరకు ఆయన దైవత్వంకు ఉన్న శక్తిని ఇంతవరకు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఉపయోగించలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన ఉపయోగించడము ప్రారంభించారు. యేసుక్రీస్తు వారు మొదటి అద్భుతం చేసినప్పుడు కానాను అనే వివాహపు విందులో ఆయన యొక్క శక్తిని ఆయన ఉపయోగించారు. యేసుక్రీస్తు వారు మరలా రెండవసారిగా ఆయన మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు కూడా లాజర్ని లేపడానికి ఆయన శక్తిని ఆయన ఉపయోగిస్తారు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు ఆయన శక్తిని మిల్లరెట్ టైంలో కూడా ఆయన ఉపయోగించారు. డివినిటీ ఫ్లాష్ త్రూ హ్యూమానిటీ 1842, 1844 ఈ మధ్యకాలంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చాడు. ఇస్తే వారు వాక్యాన్ని వారు బోధించారు. ఇప్పుడు మన కాలంలో డివినిటీ ఫ్లాషెస్ త్రూ హ్యూమానిటీ ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? సెప్టెంబర్ 11, 2001. స్టేట్మెంట్ కంటిన్యూస్. దోస్ స్టాండింగ్ నియర్ హిమ్ డ్రూ యాజ్ ఫార్ అవే యాజ్ ది క్రౌడ్ వుడ్ పర్మిట్. యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడి ఉంటే అక్కడ ఎంత దూరం పారిపోగలరో అక్కడున్న వారు అందరూ కూడా అంత దూరము పారిపోయారు. ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ ఆఫ్ హిస్ డిసైపుల్స్ ద సేవియర్ స్టూడ్ అలోన్. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యులు తప్ప మిగతా వారు అందరూ కూడా ఆ స్థలాన్ని విడిచిపెట్టి వారు పారిపోయారు. ఎవ్రీ సౌండ్ వాజ్ హష్డ్, ద డీప్ సైలెన్స్ సీమ్డ్ అన్బేరబుల్. అంతవరకు కూడా వారు వ్యాపారం చేస్తున్నారు దేవుని యొక్క మందిరంలో. యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడ నిలబడుతున్నారు. యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళారు? అక్కడికి మందిరాన్ని శుద్ధి చేయడానికి వెళ్ళారు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు ఆ యోధా మందిరమును ఆయన శుద్ధి చేయటము మన మందిరమును ఇప్పుడున్న మందిరమును శుద్ధి చేయడానికి అది సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడ నిలబడ్డారు. క్రైస్ట్ స్పోక్ విత్ ఎ పవర్ దట్ స్వేర్డ్ ద పీపుల్ లైక్ ఏ మైటీ టెంపెస్ట్. ఒక బలమైన తుఫాను వస్తే ఏ విధంగా తుఫానికి అన్నీ కొట్టుకుని పోతాయో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలను తట్టుకోలేక వినలేక వారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అంతే. ఎందుచేత? డివినిటీ ఫ్లాషెస్ త్రూ హ్యూమానిటీ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క దైవత్వమును ఆయన అన్సీల్ చేస్తున్నారు. ఆయన శక్తిని ఆయన ఉపయోగిస్తున్నారు. ఎవరి కొరకు చేస్తున్నారు పని? ఆయన మందిరాన్ని శుద్ధి చేయడం కొరకు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శక్తిని మనల్ని శుద్ధి చేయడానికి ఆయన ఇస్తారు, దానిని ఆయన ఉపయోగిస్తారు. ఓకే. క్రైస్ట్ స్పోక్ విత్ ఏ పవర్ దట్ స్వేర్డ్ ద పీపుల్ లైక్ మైటీ టెంపెస్ట్. ఇట్ ఈస్ రిటన్, మై హౌస్ షల్ బి కాల్డ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ బట్ యూ హ్యావ్ మేడ్ ఇట్ యాజ్ ఏ డెన్ ఆఫ్ థీవ్స్. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా మందిరము దేవుని ఆలయము, అయితే మీరు ఏం చేస్తున్నారు? దీన్ని దొంగల గుహగా చేశారు. యేసుక్రీస్తు వారు
మందిరాన్ని శుద్ధి చేస్తున్నారు. ఇప్పుడు దేంతో శుద్ధి చేస్తున్నారు? స్టేట్మెంట్ కంటిన్యూస్. హిస్ వాయిస్ సౌండెడ్ లైక్ ఏ ట్రంపెట్. యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడి స్వయంగా ఆయన మాట్లాడితే ఆయన స్వరం ఎలా ఉంది? ట్రంపెట్లా ఉంది. కానీ ఇప్పుడు మన హిస్టరీలో యేసుక్రీస్తు వారు మన సంఘమును ఆయన శుద్ధి చేస్తున్నారు. దేంతో? ట్రంపెట్. ట్రంపెట్ దేని సూచనగా ఉంది? ఇస్లాం. 7వ బోర్ ఎప్పుడు ప్రారంభమైంది? 2001 సెప్టెంబర్ 11. అప్పటి నుండి కూడా అడ్వెంటిస్ట్ చర్చ్ని దేవుడు ఆయన శుద్ధి చేస్తున్నాడు. హిస్ వాయిస్ సౌండెడ్ లైక్ ఏ ట్రంపెట్ త్రూ ద టెంపుల్. ఆ యొక్క మందిరంలోనికి ఈ యొక్క బోర శబ్దము వెళ్ళింది. ఈ బోర శబ్దం వెళ్ళినప్పుడు అది శుద్ధి చేయబడుతుంది. ద డిస్ప్లెజర్ ఆఫ్ హిస్ కౌంటెనెన్స్ సీమ్డ్ లైక్ కన్స్యూమింగ్ ఫైర్. ఆయన యొక్క పరిశుద్ధమైన ఆగ్రహము ఆయన ముఖం చూస్తే ఎలా ఉందంటే అది దహించు అగ్ని వలె ఉన్నది. స్టేట్మెంట్ కంటిన్యూస్. విత్ అథారిటీ హీ కమాండెడ్ టేక్ దీస్ థింగ్స్ హెన్స్. జాన్ 2:16. గొప్ప అధికారంతో ఈయన ఆజ్ఞాపించేలా చెప్పారు. ఏమని? ఈ వస్తువులు ఇక్కడి నుంచి మీరు తీయండి అని. యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు వాటన్నిటిని ఆయన చెల్లాచెదర చేసేస్తారు, బల్లలను ఆయన త్రోసేస్తారు. అట్నైనా ఏం జరిగింది ఇక్కడ? యేసుక్రీస్తు వారు మందిరాన్ని శుద్ధి చేశారు. ఈ యేసుక్రీస్తు వారి మందిరాన్ని శుద్ధి చేయటము ఇది మిల్లర్ టైంలో శుద్ధి చేయడానికి సూచనగా ఉంది. తర్వాత చివరిగా ఆయన రెండోసారి రాకమునుపు దేవుని సంఘమును శుద్ధి చేయటానికి ఇది సూచనగా ఉంది. ఆ పనిని యేసుక్రీస్తు వారు ఆయన ప్రారంభించారు. స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్. మ్యానుస్క్రిప్ట్ రిలీజ్ వాల్యూమ్ 18 page 91. The morning before the Passover supper was to be eaten, Jesus mingled with the throng that filled the outer courts of the temple. పస్కా పశువుని తినక ముందు రోజు యేసుక్రీస్తు వారు మందిరాన్ని శుద్ధి చేస్తున్నారు. దీన్ని మనం గమనించాలి. పస్కాని భుజించక ముందు రోజు యేసుక్రీస్తు వారు మందిరాన్ని శుద్ధి చేస్తున్నారు. అంటే పస్కా దేనికి సూచనగా ఉంది? యేసుక్రీస్తు వారి యొక్క మరణమునకు సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఏం ముగుస్తుందంటే యూదులకు కృపకాలము ముగుస్తుంది. ఈ పస్కా పాత నిబంధన గ్రంథంలో ఆచరించేవారు. ఈ పస్కా ఆచరించినప్పుడు వారు ఏం చేశారనంటే మొట్టమొదటిగా మోషే కాలంలో దేవుడు ఏమని చెప్పాడనంటే మీరు ఒక గొర్రెను మీరు వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి మీరు ద్వార బృందాలకి కమ్మెలకు వాటిని మీరు పూయండి. మరణదూత ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆ గృహంలో ఉంటారో వారికి ఎటువంటి హాని కలగదు, కానీ ఆ గృహంలో లేని వారికి హాని కలుగుతుందని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఆ గొర్రెపిల్లను వధించి రక్తం తీసుకుని వెళ్ళి ద్వారబంధాలకు పులిసి వారు ఇంట్లోనికి వెళ్ళి ఆ మరణదూత వచ్చినప్పుడు ఆ ఇంట్లోనికి రాకుండా ఉండినట్లుగా వాళ్ళు ఏం చేశారు? ద్వారాన్ని మూశారు. పాస్ ఓవర్ పస్కా పండుగ దేనికి సూచనగా ఉందంటే ద్వారము మూయబట్టానికి సూచనగా ఉంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వర్తమానం ఇస్తున్నారు, ఆయన మందిరాన్ని శుద్ధి చేస్తున్నారంటే తర్వాత జరిగేది ఏమిటి? ఆయన ద్వారాన్ని మూస్తారు. ప్రొబేషను కృపకాలము ముగిస్తుంది. మిల్లరెట్ కాలంలో ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆ కృపకాలం ముగిసిందా? ఆ 2 సార్లు ప్రొటెస్టెంట్స్కి కృపకాలం ముగిసింది. అదేవిధంగా మిల్లరెట్స్కి వారి కాలంలో కృపకాలము ముగిసింది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆ పస్కా ఆ పశువు తినక ముందు ఆయన అద్భుతం చేస్తున్నారు. ఆ పస్కా వధించబడినప్పుడు వారికి కృపకాలము ముగుస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. హిస్ రైచియస్ ఇండిగ్నేషన్ వాజ్ అరౌజ్డ్ when he found that within the enclosure voices of praise and prayer were mingled with voices engaged in the contention of traffic. With a voice of authority Christ commanded, take these things hence, make not my father's house a house of merchandise. He vowed through the tables of the money changers and cleansed the temple courts from the unholy traffic. అపరిశుద్ధమైన వ్యాపారం నుండి యేసుక్రీస్తు వారు మందిరమును శుద్ధి చేశారు. యేసుక్రీస్తు వారు మందిరమును శుద్ధి చేస్తారనే మాటను చదవడం కొరకు స్టేట్మెంట్ చదవడం జరిగింది. క్లెన్స్ ద టెంపుల్ కోర్ట్స్ ఫ్రమ్ అన్హోలీ ట్రాఫిక్. వ్యాపారం, ఆ మందిరంలో వారి వ్యాపారాన్ని వారు చేస్తున్నారు. దీనిని యేసుక్రీస్తు వారు ఈ పని చేయక మునుపు ఆయన ఏం చేశారు? వివాహానికి వెళ్ళి వివాహం నుండి వచ్చారండి. ఆయన
వివాహానికి వెళ్ళి అక్కడ అద్భుతం చేసి ఆయన వచ్చారు. ఎందుకు తెలుసండి? ఎందుకనగా ఇది వివాహములకు సంబంధించిన స్టోరీ అండి. ఇది 10 మంది కన్యకల స్టోరీ. పెండ్లి కుమారుడి కొరకు పెండ్లి కుమార్తె ఎదురు చూస్తుంది. పెళ్ళికి సంబంధించిన సందర్భము. అందుకని యేసుక్రీస్తు వారు ఆ వివాహ విందులో పాల్గొని అక్కడ అద్భుతం చేసి ఆయన వచ్చి మందిరాన్ని ఆయన శుద్ధి చేశారు. మందిరాన్ని శుద్ధి చేసినప్పుడు ఆయన యొక్క స్వరం ఎలా ఉందని నేర్చుకున్నాం మనం. బోర శబ్దము. కనుక యేసుక్రీస్తు వారు మందిరాన్ని శుద్ధి చేయడానికి ఆయన దేంతో చేస్తాడో బోరతో ఆయన చేస్తాడు. అంటే బోర దేనికి సూచనగా ఉంది? ఆఖరి 3 బోర్లు ఇస్లాంకు సూచనగా ఉన్నాయి. 7వ బోర ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 11, 2001. అప్పటి నుండి దేవుడు అడ్వెంటిస్ట్ మందిరమును ఆయన శుద్ధి చేయటము ప్రారంభించాడు. ఆయన శుద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మందిరాన్ని శుద్ధి చేయడానికి ఆయనకి ఎన్ని మార్గాలు ఉంటాయి? దేవునికి ఒకే మార్గం ఉంటుందండి. దేవుడు ఏ మార్గం ద్వారా అయితే మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడో ఆ మార్గం ద్వారానే మందిరము శుద్ధి అవుతుంది. నాకు దేవుడు శుద్ధి చేసే మార్గం నాకు వద్దండి, నేను నా సొంత మార్గం పెట్టుకుంటాను, టెస్ట్ ఆఫ్ ప్రెజంప్షన్, నేను నా సొంత మార్గం నాకు ఉంది అని మనం అనుకుంటే దేవుడు ఆ మనిషిని శుద్ధి చేయలేడు. దేవుడు దేవుని సంఘమును ఆఖరిగా ఉన్న ఈ సంఘమును, లాస్ట్ డేస్లో ఉన్న ఈ సంఘమును దేవుడు ఆయన శుద్ధి చేస్తున్నాడండి. ఈ శుద్ధి చేసిన తర్వాత ఏం జరుగుతుంది? కృపకాలము ముగిస్తుంది. శుద్ధి చేయటం 2001లో ప్రారంభమైంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు శుద్ధి చేయటం అయిపోతుంది, కృపకాలము ముగిస్తుంది. తర్వాత ప్రజెంటేషన్లో సెకండ్ టెంపుల్ క్లెన్సింగ్, 2వ మందిర పరిశుద్ధత శుద్ధీకరణ గురించి మనము నేర్చుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే మీరు మాకు ఎంతో స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం నుండి, ప్రవచన సారం నుండి మీరు మాకు బయలుపరుస్తున్నారు. దేవుని ప్రజలమైన మమ్మలను, మా సంఘమును తండ్రి, మమ్మల్ని మీరు పరిశుద్ధపరుస్తున్నారు, శుద్ధీకరిస్తున్నారు మా ప్రభువా. ఒక వర్తమానం ద్వారా ఆ వర్తమానమును మేము అంగీకరించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో వారందరి దగ్గరికి వర్తమానము మీరు పంపిస్తున్నారని మేము పరిపూర్ణంగా మేము నమ్ముతున్నాం మా ప్రభా. ఈ వర్తమానం అంగీకరించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను మీరు నడిపింపుని మీరు అనుగ్రహించండి. ప్రేమ కలిగిన మా ప్రభా, మేము మీకు మహిమకరంగా జీవించడానికి మా జీవితాలు ఏది ఆటంకంగా ఉందో వాటన్నిటిని కూడా తీసివేసి మీరు ఇచ్చిన వాక్యాన్ని మేము నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు మేము తెలియచేసే గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.